హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ క్యాప్సికమ్ కర్రీ మనకు చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ క్యాప్సికమ్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక 2 టొమాటోస్ని మీడియం సైజ్వి పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా మెంతికూర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇది కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వులు, పల్లీలు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతికూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటోస్ కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ మనం ఆయిల్లోని క్యాప్సికమ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మనకి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడి ఉంది కదా, అదంతా కూడా ఒక 4 టీ స్పూన్స్ వేసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు. మీకు ఇంకా కాస్త గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక టీ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1.5 టీ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ అవసరం లేదు, మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి మన క్యాప్సికమ్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఒక 60 to 80 ml వరకు వేసుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా చింతపండు పులుసు, మీరు ఎవరైనా పులుపు ఇష్టపడని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీకు ఏమైనా సాల్ట్ ఇంకా పడుతుందంటే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేసి మనం ఒక్క విజిల్ వచ్చిన వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మంచి గ్రేవీతో చాలా బాగా వచ్చింది కదా. మన క్యాప్సికమ్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరైనా టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.